వందనాలమ్మా. ఆంటీ అందరికీ వందనాలమ్మా. చేరి వచ్చిన పిల్లలందరికీ వందనాలు. ఈ దినం మన వాక్య ధ్యానం కొరకు రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ మీ సన్నిధిని, సహవాసాన్ని మా ప్రియ బిడ్డలందరికీ మాకు మీరు దయచేసినందుకు మీకు స్తోత్రాలైనా. నియామక కూడికలో మా తండ్రి వారంలో మొదటి దినమున తండ్రి నిన్నటి దినమున ఆరాధన చేశాం. మరి ఈ దినమున సోదరుల కూడికను ఈ రాత్రి సమయంలో మేమందరం కలిసి జూమ్ లో కనెక్ట్ అయ్యాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటలతో మా తండ్రి మీ నామాన్ని కనపరిచాము, కీర్తించాము. మీకు స్తోత్రాలు. తిరిగినైనా కొంత సమయాన్ని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మా తండ్రి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మీ మాటలు అమూల్యమైనవి, అవి సత్యమైనవి. మా తండ్రి జాగ్రత్తగా మా హృదయాలలో భద్రపరుచుకునే తగిన మీ మాటలను బట్టి, మీ వాక్కులను బట్టి, మీ లేఖనాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనులమైనప్పటికీ మీ కృపను బట్టి నైనా జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిని సహవాసం ఇచ్చి కాపాడుతూ ఇలాగూ మేమందరము సోదరులంగా కలిసి మీ సన్నిధిలోనైనా వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా శక్తి లేని నన్ను మరుగుపరచండి. మీ మాటలను నా నోటి నిండుగా ఉంచండి ప్రభా. మీ మాటలు నాకు వాలుగా చేయండి నాయన. చక్కని మాటలు మాకు ప్రయోజనకరమైన రీతిగా మాట్లాడడానికి సహాయం చేయండి. మా తండ్రి, అనేకులు చేరి వచ్చి ఉండగానైనా మీకు వందనాలు. ఇంకనూ రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారిని సిద్ధపరచండి ప్రభా. వారి స్థలంలో ఉండి కనెక్ట్ అయ్యి ప్రభా మీ వాక్యాన్ని వినడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఎంతో కాలం నుంచి రీతిగా జరుగుతూ ఉంది ప్రభా. మీరే మీ సన్నిధిలో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మంచి అయినా ప్లాట్ఫామ్ మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. అయినా ఈ సమయమునైనా మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీ మాటలు మాకు మమ్మల్ని బలపరిచే మాటలుగా ఉండడానికి కృప చూపండి ప్రభా. అయినా ఈ యొక్క సంవత్సరము ఆఖరి దినాలలో ప్రభా మేము 25 డిసెంబర్ నెలలో మా తండ్రి మేము ఉంటున్నాము. ఇంతగానో ఈ సంవత్సరం అంతను కాపాడారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమునైనా మీ సన్నిధిలో గడుపుతుండగా మీరే కృప చూపమని, మాతో ఉండమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి, కుటుంబాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు కూడా మీకు వందనాలు ప్రభా. ఈ మంచి సమయాన్ని మాకందరికీ మంచి మాటలతో పంచిపెట్టమని ప్రార్థిస్తూ మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగం మనకు బాగా తెలిసింది. మనం రూతు గ్రంథాన్ని ధ్యానం కూడా చేసుకున్నాం. అయితే ఇందులో ఈ మాటని నాకు చాలా ధ్యానం చేయడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేను ఏ విషయాన్ని గురించి మాట్లాడతాము, ఈ దినాలలో ఏది ముఖ్యమైనదని కొన్ని పాఠాలు నేను చూసుకుంటున్నప్పుడు ఒక జనమును గురించి ప్రత్యేకంగా నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండములో అన్ని జనులు ఒక జనాన్ని గురించి చెప్పుకుంటా ఉన్నారు. అది నాకు ఇష్టమైంది. అన్ని జనులు, మోయాబీయులు కావచ్చు, ఇంకా వేరే దేశాల వారు కావచ్చు, చాలా మంది కూడా ఆ దినాలలో ఇశ్రాయేలీయులు వారి పట్ల వారి దేవుడు చేసినటువంటి ఆ కార్యాలని, వారి పట్ల ఆయన చూపించేటువంటి ప్రేమ, వారి బిడ్డల పట్ల ఆయన చేసిన నిబంధన వాక్యాలు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు అందరూ ఆ దినాలలో. అప్పుడు రూతు కూడా
వారిని గురించి ఒక నిర్ణయానికి వచ్చింది. రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేశాం కదమ్మా. పరమగీతానికి ముందు రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేశాం. అప్పుడు ప్రారంభంలోనే చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అయినా నేను అవన్నీ మీకు గుర్తుంటాయని మాత్రం నేను చెప్పను, మర్చిపోతాం. అది మన వాడుక కదా. కాబట్టి మరలా జ్ఞాపకం చేయాలని పేతురు అంటాడు కదమ్మా, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికలో, ఈ గుడారంలో ఉన్నంత కాలము నేను ఈ మాటలను మరలా మరలా చెప్పి మిమ్మల్ని బోధిస్తున్నాను అంటారు. ఈ గుడారంలో ఉన్నంత కాలం, ఈ దూరమైన గుడారంలో మనం ఈ లోకంలో జీవించినంత కాలము ఈ మాటలని మాటి మాటికి జ్ఞాపకానికి తెచ్చుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రేపుతున్నాడు అని అంటాడు. అంటే అది హెచ్చరిక మాట. రేపడం అంటే హెచ్చరిక మాట, హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే మనం చదువుకున్నటువంటి ఎన్నో సార్లు రూతు గ్రంథాన్ని ధ్యానం చేశాం. ఎంతో మంది చదువుకున్నారు, ఎంతో మంది ధ్యానం చేశారు. మన వ్యక్తిగతమైన పాఠాల్లో మనం నేర్చుకుంటాం. స్థానిక సంఘంలో ఎన్నో విషయాలు ఉంటాయి. అయినా నాకు ఆ మాట మీద మాత్రం చాలా ఇష్టమైంది. నీ జనమే నా జనం, అది ప్రాముఖ్యమైనటువంటి మాట. రూతు తన అత్తతో అన్నటువంటి ఆ ప్రత్యేకమైన మాట ఆమెతోటి ఉండడానికి మనసు కుదిరినదని ఎరిగి నయోమి ఇక మాట్లాడడం మానేసిందంట. ఇక ఇంతగా తీర్మానం చేసేసింది, నాతో ఉండడానికి ఇష్టపడుతుంది. ఓర్పా వెళ్ళిపోయింది. రాబో కాలంలో ఉన్న జరిగేటువంటి విషయాలన్నీ ఓర్పాకి వదిలిపెట్టేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి నయోమి చెప్పిన మాటల మీదనే లక్ష్యం ఉంచింది ఓర్ప. నిజమే కదా, ముసలామ అయిపోయింది మా అత్తగారు, నేను విధవరాలని, ఆమె విధవరాలు. ఇప్పుడు నేను ఆమెతోటి వెళ్ళి మనం అక్కడ దేశంలో, పరాయి దేశంలో, అన్ని దేశంలో ఎలా ఉండగలము? ఇక్కడ మన బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మన ఇంటి వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడే వాకపోవడం, అత్త కూడా చెప్పింది కాబట్టి, మీరు నాతోటే రావద్దని చెప్పింది కాబట్టి నేను కూడా మనసు మార్చుకొని ఇక్కడే ఉండడానికి నిర్ణయం చేసుకుంటానని సరే అని చెప్పి అంతవరకు ఏడ్చారు ఇద్దరు కూడా. ఇద్దరికీ ఒకే రకమైనటువంటి అభిప్రాయమే ఉంది. ఇద్దరు కన్నీళ్లు పెట్టుకున్నారు. అత్తతో చాలా సంబంధాలు, ఆమె యొక్క మాట తీరు కావచ్చు, ఆమె యొక్క పెంపకం కావచ్చు, వారిని ప్రేమించే విధానం కావచ్చు, అత్త వాళ్ళిద్దరికి చాలా నచ్చింది నయోమి యొక్క పద్ధతి. నయోమి యొక్క ఆ గుణాలు చాలా నచ్చినాయి వాళ్ళిద్దరికి. వారి భర్తలు చనిపోయిన ఆమెతోనే ఉన్నారు. అయితే నయోమి అక్కడ ఉండడానికి, భర్త లేడు, కుమారులు లేరు, నేను నా దేశానికి, నా ప్రాంతానికి, నా బంధువుల దగ్గరికి, నా స్వజనుల దగ్గరికి నేను వెళ్ళిపోతాను, మీరు మాత్రము మీ తల్లిదండ్రుల ఇళ్ల దగ్గర మీరు ఉండండి అని చెప్పింది. అది నచ్చింది నయోమికి. ఆగిపోయింది ప్రయాణం. అయితే రూతు ప్రయాణము ఆగలేదు. ఎందుకంటే ఆమె బలమైన నమ్మిక రూతు మీద, నయోమి మీద ఏర్పడింది రూతుకి. ఎందుకంటే ఆమె చెప్పే మాటలు, ఆమె చెప్పినటువంటి విషయాలు, ఆ బెత్లెహేములో ఉన్నటువంటి పరిస్థితులు, బెత్లెహేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడు అని చూస్తే, రూతు గ్రంథానికి ముందు న్యాయాధిపతులు వస్తుంది కదమ్మా. న్యాయాధిపతుల ముందు యెహోషువ, ఆ తర్వాత ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము వస్తాయి. ఈ అయిపోయిన తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులు, ఆ తర్వాత రూతు గ్రంథం. అందులో ఈ జరిగిన ఈ విషయాలంతా, బైబిల్ సంగతి అంతా కూడా నయోమికి తెలీదు. ధర్మశాస్త్రాన్ని గురించి కొంతవరకు వాళ్ళు చెప్పుకుంటుంటారంట. వాళ్ళకి ఇట్లా మనకులాగా బైబిల్ ఉన్నాయా, పుస్తకాలు ఉన్నాయా? లేవు కదా. ఎక్కడో ఉండేది ధర్మశాస్త్రంలో. ఆ పలకలు, ధర్మశాస్త్ర అది 10 ఆజ్ఞలు పలకలు ఉండే మందసంలో. ఇక ఇవన్నీ కూడా ఆయన మోసే వారికి బోధిస్తా ఉన్నాడు. ప్రారంభం నుంచి నిర్గమకాండం 15-16 అధ్యాయం నుంచి ఆఖరి వరకు కూడా ఆయన అనేకమైన విషయాలు ఇశ్రాయేలీయులకి బోధించాడు. ఆ తర్వాత యెహోషువ కాలం వచ్చింది, ఆయన కూడా కొన్ని బోధించాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చిన తర్వాత ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆ దినములలో రాజు లేడు, వారి ఇష్ట ప్రకారంగా వారు ప్రవర్తించారు. వారి ప్రవర్తన బట్టి అనేక సంవత్సరాలు వాళ్ళు ఫిలిష్తీయులకు అప్పగించాడు. వేరే దేశాల వారికి దేవుడు వారిని అప్పగించాడు.
వారిలో ఎవ్వరు కూడా స్థిమితంగా లేరు న్యాయాధిపతుల కాలంలో. ఆ కాలంలో నుంచి రూతు గ్రంథము ప్రారంభమైంది. మనం ఇవన్నీ చదువుకున్నాం. నేను ఇవన్నీ చెప్పడానికి కూడా సమయం కాదు. అందుకని ఇంత జరిగిన తర్వాత ఏ విషయాలు నయోమి రూతుకి చెప్పిందో వాటిని జ్ఞాపకం పెట్టుకుంది. అదే మన జీవితాల్లో కూడా మనం ఎన్నో సార్లు వాక్య భాగాలు వింటా ఉంటాం, చదువుతాం. మనకు ఒకవేళ సహోదరులంగా మనం కొన్నిసార్లు ఎక్కువ రూతు గ్రంథాన్ని, ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానం చేస్తాం. కానీ మనం ఏమి జ్ఞాపకం పెట్టుకుంటున్నాం, ఏమి దాని మీద ధ్యాస పెట్టుకుంటున్నాం, దాని మీద ఏ విషయాలలో మనము సరైనటువంటి రీతిగా మనకు అన్వయించుకుంటున్నామో మనల్ని మనము ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. నేను మిమ్మల్ని ప్రశ్నించటం లేదమ్మా, మనం జ్ఞాపకం చేసుకున్నామని మరలా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నీ జనమే నా జనము అంది. నీవు నివసించు చోటుకే నువ్వు వెళ్లే దగ్గరికి నన్ను బతిమాలు కూడా వద్దు, నువ్వు వెళ్లే దగ్గరికి నేనే వస్తాను, నీవు నివసించే దగ్గర నేను నివసిస్తాను, నీ జనమే నా జనము. ఒక 3 మాటలు అక్కడ చాలా 6-7 అంశాలు ఉన్నాయి అందులో. కానీ అవన్నీ మనకు కాదు. కానీ మన పాఠము నీ జనమే నా జనము. వాళ్ళ జనము ఎలాంటి జనం, ఇశ్రాయేల్లో జనాంగము ఎలాంటిది, అది మనము ఇప్పుడు నేర్చుకునే పాఠం. వారు ఎలాంటి వారు, వారి యొక్క పరిస్థితులు ఏంటి. అబ్రహాము మొదలుకొని దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. మనం శారాని గురించి కూడా ధ్యానం చేసుకున్నాం కదమ్మా. 3 పాఠాల దాకా ఉన్నాయి. ఆ అబ్రహాముకి శారాకి దేవుడు ఏమి వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, ఆయన మాటల చేత నిబంధన వాక్యాలు ఇచ్చాడు. అక్కడి నుంచి మొదలుకొని ఈ న్యాయాధిపతుల కాలముల వరకు అవే న్యాయ విధులు, అవే కట్టడలు, అవే నీతి సూత్రాలు, ఇవన్నీ ఆ విధులు ఇవన్నీ ఇస్తా ఉన్నాడు దేవుడు వారికి. ఇవన్నీ ఎరిగినది నయోమి దగ్గర నేర్చుకున్నది రూతు. ఇలాగూ ఆ దినాలలో ఈ బైబిల్ గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథం వారి చేతుల్లో లేనప్పుడు వారి పితరులు వారికి ఇవి నేర్పించారంట. అలాగైతే మనము మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? దేవుని సంగతులు, దేవుని గ్రంథంలోని మాటలు మన పిల్లలకు మనం నేర్పిస్తున్నాం. వారికి ఈ బైబిల్ గ్రంథమే లేదు, పాటలు బుక్కే లేవు, సంగీతాలు పాడుకున్నారు. ఎవరు? మోషే రాసిన కీర్తనలు పాడుకున్నారు, స్తుతి కీర్తనలు పాడుకున్నారు. 15వ అధ్యాయంలో నిర్గమకాండములో ఒక మంచి పాట ఉంది కదమ్మా, యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయని. ఆ మంచి పాటని ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు సంతోషంతో పాడారు. మిరియాము కూడా వారికి ఆ స్త్రీలకందరికీ నాట్యమాడుతూ ఆ పాటని నేర్పించినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత మరలా ఇంకొక పాట వచ్చింది కదా, మోషే ఈ కీర్తన రాసి కంఠస్థంగా వారికి నేర్పించాడు అన్నారు. ద్వితీయోపదేశ కాండం ఆఖరి అధ్యాయాలు 31, 32 అధ్యాయాల్లో ఉంది. కంఠస్థం ఆ కీర్తన అంతా గీతం రాసి వారికి ఇశ్రాయేలుకి కంఠస్థం చేశాడంట. అది ఒక మంచి కీర్తన. కాబట్టి ఇలాగూ కీర్తనలు పాడుకున్నారు. అయ్యే కీర్తనలు వీళ్ళు పాడుకున్నారు. మనం పాత బుక్కుల్లో కొన్ని పాటలు కూడా మనం పాడుతున్నాము. మన పిల్లలు, మన పితరులు, మనకు ముందు వారు, మనకు తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు కూడా పాడుకున్నారు. ఇప్పుడు మనము మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి నేర్పుతా ఉన్నాం ఆ పాటలు. ఎంత ప్రాముఖ్యమైన అంశాలు ఇవి. అలాగూ వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఒకరికొకరు చెప్పుకోవడం తప్ప వాళ్ళకు గ్రంథము, లేఖనాలు వారికి తెలియదు. అలాంటి స్థితిలోనే ఒక అన్యురాలైనటువంటి మోయాబు స్త్రీ అయినటువంటి రూతు నీ జనమే నా జనం అనే ఒక గొప్ప తీర్మానం చేసింది అత్తతోటి. నీ జనమే నా జనం. ఈ జనము ఎలాంటి జనము, ఎలాంటి పరిస్థితులు వారికి ఉన్నాయి అంటే మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మా అమ్మ ఈ సహోదరి రూతు మోయాబు స్త్రీ అని మనం చూసుకున్నాం కదా. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 3వ వచనం, 3, 5 వచనాల్లో ఒక మాట ఉంది చూడండమ్మా. మోయాబు రాజు
చూద్దాం, చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 3, 5 వచనాలు చదువుతారమ్మా. 22వ అధ్యాయము 3వ వచనము. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. చాలమ్మా, చాలు. మోయాబీయులు జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మిక్కిలి ఇశ్రాయేలీలకి జంకిరి అని ఉంది కదా. ఎవరు? జనము విస్తారముగా ఉన్నందున. ఏ జనము? ఇశ్రాయేల్ జనం. వారు అరణ్యములో ప్రయాణం చేస్తూ వచ్చారు. మోయాబు మైదానంలో ఉన్నారు. రూతు కూడా ఎవరు? ఏ దేశస్తురాలు? మోయాబీయురాలే, మోయాబు దేశమే. ఆ మోయాబు రాజు బిలాము కాదమ్మా, సిప్పోరా కుమారుడైన బాలాకు. బిలాము ప్రవక్త, బాలాకు రాజు, మోయాబీయులకు రాజు ఆయన. ఆ దేశంలో, ఆ దేశాన్ని దాటి వీళ్ళు ప్రయాణం చేయాలి ఇశ్రాయేలీలు. మోయాబు దేశాన్ని దాటుకొని వాడు ఎరుకోకి ప్రయాణం కావాలి. ఆ ప్రయాణంలో వాళ్ళ దేశానికి వస్తున్నారు. ఆ దేశం గుండా వెళ్ళాలి వాళ్ళు. అప్పుడు ఏమంటున్నారు? ఈ జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి. అలాంటి జనము అది. ఆ జనాన్ని చూస్తే ఎవరికైనా భయం అంట. మనల్ని చూస్తే ఎవరు భయపడుతున్నారమ్మా? వారిలో అనేకులు భయపడిని యొక్క అపోస్తుల కార్యంలో ఉంది. వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి అనేకులు భయపడ్డారంట. వారి విశ్వాసాన్ని చూసి ఆనందపడ్డారు. వారి దేవుని క్రియలను చూసి భయపడ్డారు. దేవుడు చేసే, యేసు ప్రభు చేసే ఈ లోకంలో ఉన్నప్పుడు అద్భుత కార్యాలను చూసి భయపడ్డారు. అనేకులు భయపడ్డారు. మరి ఇప్పుడు మనము దేవుని విషయాలలో మన ప్రవర్తనను బట్టి, మన పరిస్థితిని బట్టి, మన జనాంగాన్ని, క్రైస్తవ జనాంగాన్ని బట్టి ఎవరు భయపడుతున్నారు? అనేకులు హేళన చేస్తున్నారు. హేళనకు ఆస్పదంగా ఉన్నామా? మనల్ని చూసి భయపడేటట్లుగా మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉన్నామా? వారు క్రైస్తవులు, వాళ్ళని మనం ఏమనకూడదు అనేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? మన ప్రవర్తన, మన యొక్క మాట తీరు కానీ ఇవన్నీ కూడా అనేకులకు మాదిరిగా ఉండటం అనేది మనము చాలా వరకు నేర్చుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి, ఆ జనాంగం పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని చూసి వారు భయపడుతున్నారు. అంత మాత్రమే కాకుండా మిక్కిలి జంకిరి, జంకిపోయారంట. వణుకు వస్తుంది ఆ ఇశ్రాయేలుని చూస్తే. ఇంకా 5వ వచనం కూడా చూడమా, ఇంకొక మాట కూడా ఉంది. ఇంకొక మంచి మాట వ్రాయబడి ఉంది ఇదే అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనం ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతములను కప్పి నా దిగి ఉన్నారు. చాలమ్మా, చాలు. ఇంకొక మాట కూడా అమ్మా. మోయాబీయులు 4వ వచనంరా నేను చదువుతున్నాను. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయననిది. ఆ మాటను నేను చాలా భయమేసింది. ఎద్దు వీటి పచ్చికను నాకివేయినట్లుగా అంటే ఎద్దు ఆ గడ్డి ఉండేటువంటి బీళ్లలోకి పశువులు తోలినప్పుడు అవి చాలా అడుగు భాగం వరకు, ఆఖరి ఆ చిన్న చిగుర్లతోటే కూడా ఎద్దులు నాకి వేస్తున్నాయంట. అంటే ఆకలిగా ఉన్నటువంటి ఆ ఎద్దులు ఆ బీళ్లలోకి తోలినప్పుడు ఆ పచ్చికనంతా అవి తినేస్తుంది. ఆ కొంచెం చిగుర్లు వచ్చినా కూడా వాటిని కూడా తినివేస్తుందంట. ఎట్లా నాకి వేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తూ ఇప్పుడు నాకి వేయననిది. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఈ జనసమూహం మనకు వస్తున్నారు. వారు ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చాను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుటికి వచ్చి ఉన్నారు.
భూతలం అంటే భూమి మీద అంతా వాళ్ళు కప్పేసి ఉన్నారు, కమ్మేశారు. ఎంత భయపడుతున్నారు, ఎంత జంకిపోతున్నారు ఇశ్రాయేలును చూస్తే. వారు అరణ్య మార్గంలో ప్రయాణం చేసుకున్న వారు బలహీనులే, సనుక్కుంటున్నారు, పరిస్థితులు సరిగా లేవు, వారికి ఆహారం లేదని విసుక్కుంటున్నారు, వారికి నీళ్లు లేవని విసుక్కుంటున్నారు, వాళ్ళకి కలహాలు వస్తున్నాయి, ప్రతిదానికి మోసే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రయాణ పద్ధతులన్నీ కూడా మనము చదువుకుంటా వస్తున్నాం. ఇన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ వారు నమ్మిన దేవుడు బలవంతుడు. అందుకనే ఆ బలవంతుని చేతిలో మనము ఎలాగున్నామంట, ఒక జనములాగున్నామంట. మనకందరికి బలవంతుడైన దేవుడు ఉన్నాడు మనకు. ఈ జనాంగానికి, ప్రభు నమ్మిన మనకు ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలాన్ని బట్టి, ప్రభు యొక్క శక్తిని బట్టి, మహాపరాక్రమశాలిగా ఉన్నటువంటి ఆ ప్రభువును బట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు, భయపడిపోతున్నారు. ఒక జనము ఐగుప్తులో నుండి వస్తున్నారు, వాళ్ళు భూతలమును కప్పివేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళకి యుద్ధాలే. మొట్టమొదట అమాలేకులతో యుద్ధం జరిగింది, నిర్గమకాండం 17వ అధ్యాయంలో. అక్కడి నుంచి ప్రారంభమైంది. అంతవరకు వాళ్ళకి యుద్ధము చేసేది తెలీదు. అప్పుడు దేవుడు నేర్పించాడు. ఆ యుద్ధం చేసుకుంటూ ఒక్కొక్క రాజ్యాన్ని, ఒక్కొక్క సీహోనును, ఓగును ఎన్ని కూడా వాళ్ళు జయించుకుంటూ వస్తున్నారు. భూతలమును కప్పివేయించున్నారు అంటున్నాడు. కాబట్టి ఆ జనాంగం ఎలాంటి జనాంగం అనేది మనం ధ్యానం చేసుకున్నప్పుడు అది ఒక ఆశీర్వదించబడిన జనాంగము, ఇతరులను భయపెట్టే జనాంగము, ఇతరులకు వారి యొక్క శక్తిని చూపించేటువంటి జనాంగము, వారు చురుకైన జనాంగము, వారి చేతులకు యుద్ధము నేర్పించినటువంటి ఆ దేవుని యొక్క కృప వారి మీద ఉంది. ఆ బలవంతుని చేతిలో ఉన్నారు వాళ్ళు అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తాం కదమ్మా, మీ వలన అందరికీ భయం కలుగుతున్నది, మా గుండెలు కరిగిపోవచ్చున్నవి అన్నారు. ఎవరు? రాహాబు కదమ్మా. ఇశ్రాయేలు మీరు వస్తున్నారంటే మాకు భయం కలుగుతుంది. ప్రతి దేశం వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం అంత దూరం మనం అంత విషయాలు మనం చెప్పుకోకూడదు, కానీ ఇప్పుడు ఈ దినాలలో ఇశ్రాయేలు దేశాన్ని గురించి కూడా మనం చదువుతా ఉన్నాం. కొంతమంది చదువుకున్న పిల్లలు ఆ విషయాలు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళ జోలికి ఎవరు రాకుండా ఉన్నట్టుగా వారి యుద్ధ నైపుణ్యం కానీ, వారి యొక్క వ్యాపారాలు కానీ, వారి యొక్క ఆలోచన విధానం కానీ, వారి చురుకుదనం కానీ, వారు గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడే వాళ్ళ పిల్లల్ని ఎలాగూ పెంచుతారో ఇవన్నీ కానీ ఎంతో జ్ఞానవంతులు అంట. అక్కడే మనం నిర్గమకాండము 1వ అధ్యాయంలోనే చదువుతాం కదమ్మా, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు, ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు అన్నారు. ఐగుప్తీయులు చాలా బలం గల వాళ్ళు, చాలా నాగరికత కలిగిన వాళ్ళు, అంటే వాళ్ళకంటే వీళ్ళు చురుకైన వారు, వాళ్ళలాంటి వారు కాదు అంటున్నారు. ఐగుప్తులో నుండి ఒక జనం వస్తుంది, వారు భూతలమును కప్పి ఉన్నారు అని ఆ మోయాబు రాజు ఒక బిలాము ప్రవక్తను పంపించి నన్ను బట్టి ఆ ఇశ్రాయేలుని శపించమని కోరుకుంటున్నాడు, వాళ్ళని పిలిపించుకున్నాడు. కానీ ఆ భాగాలన్నీ మనం తెలుసు, అంత దూరం వెళ్ళొద్దు. కాకుంటే లేవీ కాండములు ఇంకొక జనాన్ని గురించి రాసింది చూడమ్మా. లేవీ కాండము ఆ జనాంగాన్ని గురించి 20వ అధ్యాయము 24, 26 వచనాలు. నేను మీతో చెప్పిన మాట ఇదే, చదవండి. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చెదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరచిన మీ దేవుడునైనా యెహోవాను నేనే. జనముల నుంచి వేరుపరిచాడంట. మనం కూడా అపోస్తల కార్యంలో ఒక మాట ఉంది కదమ్మా, మూర్ఖుల గీతనం వారికి వేరుగా ఉండి వేరు రక్షణ పొందిన వారం అంటున్నాడు. వారిలో నుంచి ప్రత్యేకించబడిన వారం, ప్రత్యేకమైన జనాంగంగా చేశాడు. ఇక్కడ అదే అంటున్నాడు, 'నిన్ను జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. 'అని యెహోవా అంటున్నాడు. 'నీవు జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. 'అని జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను
నేనే మీ దేవుడే నా దేవుడు అన్నది కదా మా రూతు కూడా నయోమితో, నీ దేవుడే నా దేవుడు అన్నది. అందుకని నేను మిమ్మల్ని వేరుపరిచిన దేవుడను జనములలో నుండి, అన్ని జనుల్లో నుంచి. ఇంకా కింద ఇంకొక మాట కూడా చూడమా, 26వ వచనము, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరచితిని. అన్ని జనుల్లో నుండి, జనములలో నుండి వేరుపరిచాడు. మరి ముఖ్యంగా అన్ని జనుల నుండి వేరుపరిచాడు. మీ దేవుడను నేనే, మీ దేవుడనైన యెహోవాను నేనే అంటున్నాడు. ఆయన వేరుపరచబడిన వారు మనం. ఆ న్యాయాధిపతులు కాలంలో 4వ అధ్యాయము, ఆ జయనన్నీము నుంచి కయీనీయుల నుండి వేరుపడి ఒక గుడారం వేసుకున్నట్ట యాయేలు, ఆ హేబెరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ కయీనీయుల నుంచి వేరుపడి ఆ ఒక జైనన్నీము వృక్షం క్రింద తమ గుడారం వేసుకున్నట్టు. వాళ్ళ నుంచి వీళ్ళు ఎందుకు వేరుపడ్డారు? వాళ్ళ అలవాట్లు వేరైపోతున్నాయి. వాళ్ళు దేవుని పిల్లలుగా ఉండడం లేదు. వారు కెతూరా సంతానం అవుతుంది. అబ్రహాము కెతూరాకు కలిగిన సంతానం మన ఇస్సాకు సంతానం కాదు. వాళ్ళలో నుంచి వేరుపడి దేవుని పిల్లలతో ఉండడానికి వారు ఇష్టపడి వేరుపడి ఇక్కడికి వచ్చి తన గుడారం వేసుకుని ఆ సీసెరాను ఆ సాతానును వారి గుడారములో, ఆమె గుడారములో ఆ సాతానును వారిని సంహరించింది యాయేలు. ఆ భాగాలన్నీ మనం ఎరుగుదాం. కాబట్టి వేరుపడిన జీవితం, మొదట వేరుపడాలి. మనము వారికి వేరై మనం రక్షణ పొందాము, అన్ని జనులకు వేరై మనం రక్షణ పొందాము. రక్షణ పొందిన మనము మనలో శత్రువులు, ఆ అపవాది ఏది కూడా ఉండకుండా ఆ శత్రువుని అపవాదిని జయించగలిగిన శక్తి మనకు ఉండాలి. దాని కొరకు మనము జాగ్రత్త పడాలి. ఎవరిని మిరుగుదలను గర్జించు సింహం వలె తిరుగుతోంది అపవాది సాతానుడు. కానీ వాని కోరల్లో చిక్కుకొనకుండా మనల్ని మనము జాగ్రత్తగా దైవ భయముతో కాపాడుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. అలాగే మరి ఈ మాటను కూడా అన్ని జనుల్లో నుంచి, జనములలో నుంచి ఆయన వేరుపరిచిన వాడు, ఆయన మన దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దామమ్మా. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము, సమస్త జనములలో ఏర్పరుచుకున్నాడు మనల్ని అని, మీరు నాకు స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాను అంటాడు. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనం చూడమా. ఏలయనగా నీ దేవుడైన నా యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. చాలమ్మా. మన దేవుడు ఎలాంటి వాడంటే మన సమస్త జనములలో, ఇందాకేమన్నాడు, జనములలో నుంచి వారిని వేరుపరచానన్నాడు, అన్ని జనుల్లో నుంచి వేరుపరచానన్నాడు. ఇప్పుడు ఇంకొక మాట అన్నాడు, సమస్తమైన జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకునేను. మనం కూడా ఏర్పరచబడిన వంశము కదమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయములో 12వ వచనంలో ఉందనుకుంటున్నాను నేను. ఏదైనా అదే 9వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం ఉంది కదా. ఒక మాటలు మా ఆఖరికి ఇంకొక మాట అంటాను, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలను మనము ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన కృప చేత, క్రీస్తు ప్రభు రక్తం చేత కడుగుబడిన మనము ఆయన బిడ్డలము. ఆయన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి సమస్త అన్ని జనుల్లో నుంచి, సమస్త ప్రజల్లో నుంచి ఒక జనాంగాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉందమ్మా, ఒక జనాంగాన్ని ఒక జనమును నేను ఏర్పరచుకున్నాను, వారి ద్వారా నాకు స్తోత్ర కీర్తి మహిమలు కలుగునట్లుగా వారు నన్ను స్తుతించాలి అన్నాడు. అది ఇష్టమంట ఆయనకి. అన్ని జనుల్లో నుంచి వేరుపరచబడిన మనల ద్వారా ఆయన కృప కలిగిన దేవుడు సంతోషపడాలి. మనం ఆయనకు స్తుతులు చెల్లించినప్పుడు, కీర్తించినప్పుడు, ఘనపరిచినప్పుడు, కొనియాడినప్పుడు ఆ కృప కలిగిన దేవుడు సంతోషపడతాడు.
అది రావాలని కోరుకుంటున్నాడు ఆయన మన ద్వారా. మనం ఎలాగుంటున్నాము ఆయనకి? ఈ జనాంగమైన మనము, క్రైస్తవ జనాంగమైన, విశ్వాస జనాంగమైన మనము దేవుని ఎదుట ఎలాగున్నాము? ఆయన ఇష్టపడే వారంగా ఉన్నామా? మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది కదమ్మా. ఒక గొప్ప జనాంగంగా ఆయన తన కొరకు ఆయన వారిని ఇష్టము చేసుకున్నాడంట. వారి ఎడల ఇష్టము కలిగి ఉన్నాడు అన్నాడు. ఆ జనాంగం పట్ల ఆయన ఇష్టం కలిగి ఉన్నాడంట. అయితే మనల్ని ఏర్పరచుకున్న తర్వాత మన ప్రవర్తన విషయంలో ఆయన మన మీద ఇష్టం కలిగి ఉన్నాడా? ఆయనకి ఇష్టంగా ఉన్నాడా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు దావీదుని. కొంచెం బలహీనతలు ఉన్నాయి దావీదులో, కానీ ఆయనకి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. ఎన్నో సందర్భాలలో దేవునికి ఇష్టమైన వాడు ఉన్నాడు. ఇక్కడ ప్రతిష్ఠిత జనము అంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనము స్వకీయ సంపాద్యం అన్నాడు. ఇంకా అంత మాత్రమే కాకుండా ఏర్పరచబడిన వంశం అన్నాడు. ఆయన సొత్తైన ప్రజలమై అన్నాడు. ఇంకా ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన వారం మనం. దేవుని కృపను బట్టి అభిషేకించబడిన వారమా, ప్రతిష్ఠించబడిన వారమా దేవుని కొరకు? మనల్ని మనము పరీక్ష చేసుకున్నాం. ఎన్ని మధురమైన మాటలు, ఎన్ని అమూల్యమైన సత్యాలు మన దేవుడు మనకు రాయించి ఇచ్చాడు. వీటన్నిటిని మనం చదువుకున్నప్పుడు మన విశ్వాసం ఎలా కనిపిస్తా ఉంది? మన బలహీనతలు ఎలా కనిపిస్తా ఉన్నాయి? దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు మన మీద. ఆ ఇష్టాన్ని మనం సరిగా సరైన క్రమంలో ఉండగలుగుతున్నామా? దేవునికి ఇష్టంగా ఉంటున్నామా? మన పట్ల ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. మన యొక్క ప్రవర్తనను బట్టి ఆయన ఆనందపడాలి, సంతోషపడాలి. మనకు ఆయన ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్మని దుఃఖపరిచే వాళ్ళంగా ఉన్నామా? ఆయన్ని సంతోష పెట్టే వాళ్ళంగా ఉన్నాం మన ప్రవర్తన ద్వారా? అన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా చూద్దామమ్మా ఇంకొక 2 మాటలు. ఇంకా వారు మొదటి సమూయేలు గ్రంథం కాదు, ద్వితీయోపదేశ కాండమే చూద్దామమ్మా. 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? అదే కదా మనం అంటున్నారు, ఆ జనాంగం ఎలాంటిది? ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని 4:6 అండి. అవును, చదువు. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. చాలమ్మా. ఈ గొప్ప జనము, ఆ జనాన్ని ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు? గొప్ప జనం అన్నాడు. వాళ్ళు ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలు, ప్రతిష్ఠిత జనము అన్నట్టున్నారు. మరి ఇక్కడైతే ఈ గొప్ప జనము అన్నాడు. ఎంత ప్రాముఖ్యం! ఎంత ఆ మాటలన్నీ మనం వింటుంటే మనం అనుభవిస్తున్నాం వాటిల్ని. ఏం ఉచితంగా దేవుడు ఇచ్చిన ఆ కృపను పొంది మనకందరికీ అలాంటి బిరుదులు వస్తున్నాయి ఇప్పుడు. ఈ గొప్ప జనము, ఈ గొప్ప జనము ఎలాంటి వాళ్ళంటమ్మా? జ్ఞాన వివేచనలు కలిగిన జనమట. జ్ఞానము, వివేచన. ఎవరు జ్ఞాన హృదయులు ఉన్నారు? ఎవరు వివేక హృదయులై ఉన్నారు? వారందరూ ఏవో మందస్థాని కొరకు సిద్ధపడి వారి తలాంతులను అక్కడ మందస్సును తయారు చేయడానికి వారి చేతులతో పని చేయమని 35వ అధ్యాయము నిర్గమకాండం. వారి ఆ మందస్థాన్ని, దేవుని మందస్థాన్ని తయారు చేయడానికి ఒకరికొకరు పురుకొల్పుకొని జ్ఞాన హృదయం కలిగిన వాళ్ళు, వివేక హృదయం కలిగిన వాళ్ళందరూ తమ చేతులతో తాళ్ళును వడికి ఆ మందస్సం కొరకు తెచ్చారంట, సిద్ధపరుచుకొని. ఈ వివేకం కలిగినటువంటి ఈ జనము జ్ఞాన వివేచనలు గల జనమని ప్రజలు చెప్పుకుంటున్నారంట. మన పనులు గవిని దగ్గర కొనియాడబడుతున్నాయి. మన పనులు గవిని ఎదుట కొనియాడబడుతున్నాయి. ఎక్కడ వ్రాయబడిందో మధ్య సామెతల గ్రంథం 31వ అధ్యాయం కదా. మన పనులు, ఆమె పనులు కొనియాడబడును, అవి గవినిలో ఎద్ద. అందరూ చెప్పుకుంటున్నారంట ఆ గుణవతి అయిన భార్య ఎలాగుంటుందో. అలాంటి మాటలన్నీ వాళ్ళు గవినుల దగ్గర పురుషులు బయట కూర్చున్నప్పుడు చెప్పుకుంటున్నారంట.
స్త్రీల గురించి కూడా చెప్పుకుంటారమ్మా. మనం సిటీలో మనకేం తెలియదు, మన సంఘంలో తెలుస్తది, మన కుటుంబాల్లో తెలుస్తది. మనం ఏదన్నా పల్లెటూరులో మనం అక్కడ పుట్టి పెరిగి ఉంటే ఆ గ్రామస్తులకు తెలుస్తది మన ప్రవర్తన ఎలాంటిది అనేది. కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం. ఇవన్నీ కూడా యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి వ్రాయించి పెట్టాడు పరిశుద్ధాత్ముడు. ఈ జనాంగాన్ని చూసినప్పుడు ఎటువంటి పరిశుద్ధమైనటువంటి నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని లేవికాండం అంతా కూడా ఏ మాటలు వ్రాయబడి ఉన్నాయి. తర్వాత సాగిపోదామమ్మ. కీర్తనలను ఒక మాట చదువుకున్నాం. కీర్తనలు 147వ కీర్తన. నూట 47వ కీర్తనమ్మా. 20వ వచనం చదువుతారమ్మా. ఓకే అండి. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నాయి. యెహోవాను స్తుతించు. పైన కూడా ఓకే అండి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియచేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఇది ఏ జనాంగానికి చేయలేదు. ఆయన ఏర్పరచుకున్నాడు అబ్రహామును, నిబంధన చేశాడు అబ్రహాముతో. ఆ అబ్రహాము సంతానమైన మనము. అందుకనే కదమ్మా శారా విషయంలో మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించుడి, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారలారా. 51వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనాన్ని మనం ధ్యానం చేశాం కదా. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారలారా. మిమ్మును కనిన శారాను గురించి అబ్రహామును గురించి అన్నాడు. మనము శారాన్ని ధ్యానం చేశాం కాబట్టి శారాన్ని నేను అంటున్నాను. మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించుడి. ఎంత గొప్ప సంగతులమ్మా, మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ విషయాలు కూడా ఆయన కట్టడలను తన న్యాయ విధులను తన కట్టడలను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసిండలేదు, ఏ జనానికి ఇవ్వలేదు. కేవలం ప్రభువు నమ్మిన మనకు మాత్రమే ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. అది పైన ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేశాను, ఇశ్రాయేలీయులకు తెలియజేశాను. మన విశ్వాసమైన మనకు కూడా ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఏ జనానికి ఇవ్వలేదు. ఏ అభిషేకించబడిన మనకు, ప్రతిష్ఠించబడిన మనకు, అన్ని జనుల నుంచి వేరుపరచబడిన మనకు, క్రీస్తు రక్తం చేత కడుగుబడిన మనకు దేవుని వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన మాటలు ఇచ్చాడు. ఆయన ప్రతి విధమైనటువంటి పరిస్థితి నుంచి మనం తప్పించడానికి ఆయన అన్నిటికీ చాలిన దేవుడుగా మనకున్నాడు. ఇంకా చూద్దామమ్మా. న్యాయాధిపతుల్లో కొన్ని కట్టడాలు చెప్పారు. ఇక్కడ తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేసాను అన్నాడు కదా. న్యాయాధిపతులు కాదు, నెహెమ్యా, క్షమించండి, నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది. ఆయన న్యాయ విధులు ఏమ్మా తీశారా? యోబుకి ముందు ఎస్తేరుకు ముందు నెహెమ్యా. 9వ అధ్యాయము 13వ వచనమా. 9:13. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. చాలమ్మా. అయ్యంట వారికి నీతియుక్తమైన విధులు, సత్యమైన ఆజ్ఞలు, మేలుకరములైన కట్టడలు, ధర్మమును నీవు దయచేసి. ఏమేమి ఇచ్చాడంటమ్మా దేవుడు ఆ జనాంగానికి? ఏమి ఇచ్చాడు? ఆకాశం నుండి సినాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులు అన్నాడు. విధులు ఇచ్చాడు, కొన్ని విధులు ఇచ్చాడు. అవి ఎలాంటివంట? నీతియుక్తమైనవి. ఆ తర్వాత సత్యమైన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలన్నీ సత్యములు. మనము ఎస్తేరు గ్రంథంలో ఆజ్ఞల గురించి ధ్యానం చేశాం కదమ్మా. ఆయన ఆజ్ఞలన్నీ సత్యములైనవి. ఆ తర్వాత ఆయన కట్టడలు, ధర్మశాస్త్రమును వారికి
కట్టడలను ధర్మశాస్త్రంలో ఏముండయి? కట్టడలు ఉన్నాయి. వాటినన్నిటిని వారికి నియమించి తిని అయ్యి కొన్నిసార్లు మనకు నేను ఒక చిన్న ప్రశ్న మీతో మీతో కలిసి పంచుకోవాలనుకుంటున్నాను. ప్రశ్న వేయడం కాదు కానీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కట్టడలేంటి, విధులేంటి, తర్వాత ఆజ్ఞలేంటమ్మా? ఆజ్ఞలు ఇవన్నీ కూడా మేలుకరములైన కట్టడలు అన్నాడు. ఆజ్ఞలేమో సత్యమైనవి అన్నాడు, విధులేమో నీతియుక్తమైనవి అన్నాడు. తర్వాత ఇవన్నీ వాటి యొక్క అర్థము, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటమ్మా? ఆజ్ఞలు, న్యాయ విధులు, కట్టడలు, శాసనములు ఇవన్నీ కూడా దేవుడు సినాయి పర్వతం మీద మోషేకి వ్రాయించి ఇచ్చిన ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో ఉన్నాయి ఇవన్నీ. శాసనాలన్నా అవే, నీతి విధులన్నా అవే, న్యాయ విధులన్నా అవే, కట్టడలు అన్నా అవే. కట్టడలు అంటే ఒక మాట చెప్తాను, విశ్రాంతి దినాన్ని ఆచరించటం అది మీ తరతరములకు ఒక నిత్యమైన కట్టడాలు ఉంది. కట్టడాల గురించి లేవీకాండంలో ఉంది. ఆ తర్వాత అది పండుగలు, నైవేద్యాన్ని గురించినటువంటి కట్టడలు అందులో ఉన్నాయి. పండుగలు అంటే పచ్చకా పండుగ, 7 రకమైన పండుగలు ఉన్నాయి. అవన్నీ చక్కగా ఆ కాలానికి తగిన పండుగలు ఆచరించాలి. అది వారికి నిత్యమైన కట్టడ. ఆ తర్వాత 10 ఆజ్ఞలు, నిబంధన వాక్యాలు ఇచ్చాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనంలో అవే భాగాలు యేసు ప్రభు కూడా చెప్పాడు. 10 ఆజ్ఞలు మనకి ఇవ్వలేదు కానీ ఆ 10 ఆజ్ఞలు ఆచరించాలంటే, వాటిని అనుసరించాలంటే, వాటిని అలాగూ చేయాలంటే మన వల్ల కాదేమో. ప్రభువు కూడా మనకు కొంత వెసులుబాటు ఇచ్చి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో సేవించాలి. నిన్ను వలె నీ పొరుగు, అది మొదటి ఆజ్ఞ. 2వది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనేది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ఇచ్చాడు. సత్యము అన్ని ఆజ్ఞలు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇస్తే మనకు క్రీస్తు ప్రభు ఆయన 2 ఆజ్ఞలు మాత్రమే ఇచ్చాడు. ఇంకా కట్టడలు, న్యాయ విధులు 119వ కీర్తనలో చాలా భాగాలు ఉన్నాయి. నీ న్యాయ విధుల మీద ఆశ కలిగి ఉన్నాను, నీ న్యాయ విధులు నా ఎదుట పెట్టుకుని ఉన్నాను, నీ న్యాయ విధులు నీకు న్యాయ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు దావీదు 119వ కీర్తనలో 62వ వచనం ఉంది. ఇంకా పైన కూడా చాలా ఉన్నాయి ఆ భాగాలు. అవన్నీ మనం చదవడానికి సమయం కాదు. శాసనములు అనేటువంటి 2 పలకలు, అది నిర్గమకాండము 32వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. శాసనములు గల 10 ఆజ్ఞలు దేవుడు వారికి వ్రాయించి ఇచ్చాడు. ఆయన చేతి వ్రాతతో ఆ పలకలు మొదటిసారి తెచ్చిన పగలు కొట్టేశాడు వారి యొక్క అవిధేయత వల్ల మోషే. ఆ తర్వాత మరలా పిలిచాడు, ఆయనతో మాట్లాడి మరలా 2 నిబంధన పలకలు తెచ్చి దాని మీద ఆయన చేతి వ్రాతతో వ్రాసి అది నిబంధన మందసములో పెట్టారు. అవి ఆజ్ఞలైనా, న్యాయ విధులైనా, కట్టడలైనా, శాసనములైనా ఆ 10 ఆజ్ఞల్లో మిళితమై ఉన్నాయి. కాబట్టి అవి దేనికి దానికి ఉన్నాయి, కానీ అవన్నీ శాసనాలు ఇవన్నీ కూడా ఆ 10 ఆజ్ఞల్లో వ్రాయబడి ఉన్నాయి. ఒక్కసారి చూస్తారమ్మా, నిర్గమకాండము 34వ అధ్యాయము ఒకసారి తీయండి. 34వ అధ్యాయము 27వ వచనం చదువుతారమ్మా. ఓకే ఆంటీ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసికొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీలతోనూ నిబంధన చేసి ఉన్నాను. నిబంధన చేసి ఉన్నాను. ఈ వాక్యములను వ్రాసికొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసుకుంటున్నాను. అంతటితో కాకుండా 28వ వచనం ఆఖరి లైన్ కూడా చదువు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. అనగా అన్నాడు కదా, ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. కాబట్టి దేవుని వాక్యము ఆ దినము ధర్మశాస్త్ర గ్రంథములో చాలా మాటలు చెప్పాడు, కానీ ప్రాముఖ్యమైనవి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఆ పలకల మీద వ్రాసి వాటినే నిబంధన వాక్యములు అన్నాడు.
శాసనములు అన్నాడు, ఆ న్యాయ విధులు అన్నాడు, కట్టడలు అన్నాడు. ఇవన్నీ కూడా ప్రభు ఆ ఇశ్రాయేలు జనాంగానికి నేర్పించాడు. అవి సరిగా నేర్చుకున్నప్పుడు వారు నేటికి సజీవులై ఉన్నారు అన్నాడు. వారు నేటికి అవి ఆచరించినందువల్ల సజీవులై ఉన్నారు. ఆచరించని వారు ఆ అరణ్యంలో కాలిపోయారు. కనుక మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన మాటలు, ఇవన్నీ కూడా మనము ఆచరించాలి. దేవుడు చెప్పిన ఏ మాట, ఆయన మాట చొప్పున నాకు కలుగునుగాక, ఆయన మాట చొప్పున చేయమని ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన చెప్పినట్లుగా మనం వినడం నేర్చుకోవాలి. అది ఒక్కటే మనకు. ఇది ఎదురు మాట్లాడడానికి లేదు. ఆయన ఏమి చెప్పాడో, దేవుని బోధకుల చేత ఆయన ఏం మాట్లాడుతున్నాడో అది మనం ఆచరించాల్సింది. అది తప్పదు మనకు. ఇంకే ఆప్షన్ కూడా లేదు. దేవుడు ఏ మాట చెప్పాడో దాన్ని మనము పాటించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా చూద్దామమ్మా, 2వ మాట చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనంలో చూద్దామా ఒక మాట. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 64:4 అంటే 64 వచనం చదువమ్మా. తన కొరకు కనిపెట్టు అనే విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. ఇక్కడ దేవుని గురించి, అక్కడ జనాంగానికి చెప్పాడు. ఏ జనమునకు ఆయన కట్టడలను విధులను గురించి చెప్పినట్లుగా ఏ జనానికి చెప్పలేదు. ఇక్కడ ఇంకొక మాట అంటున్నారు చూడమ్మా, తన కార్యము సఫలము చేయు మరి దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండాలి. ఆ దేవుడు మన కార్యాలు సఫలము చేసేవాడు. ఆయన జనాంగము, ఆయన జనము యొక్క కార్యములను ఆయన సఫలము చేసేవాడు. చాలా సఫలపరిచాడు. మనము చూస్తాం ఆదికాండంలో, యెహెజ్కేలు గ్రంథంలో అంట, నా ఆలోచనను సఫలము చేసిన దేవునికి స్తోత్రం అన్నాడు. ఏమి ఆలోచన ఆయనకి? దేవుని మందిరాన్ని పడిపోయినటువంటి గుమ్మములు, కాల్చబడిన ప్రాకారాలు ఇవన్నీ పడిపోయి వాటిని కట్టడానికి ఆయన ఒక ప్రణాళిక వేసుకొని ఆలోచన చేసి 3 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సరే నీకు ఏది కావాలో అది అంగీకరించాడు. అంగీకరించినప్పుడు నేమి అన్న మాటలు అవి, నా ఆలోచనను సఫలం చేసిన దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఆయన ఆలోచన ఏమి? బాగు చేయడం, యెరూషలేమును బాగు చేయడం, ఆ గుమ్మాలు బాగు చేయడం, ఆ ప్రాకారాలు కట్టడం. అది ఆలోచన కలిగి ఉన్నాడు. దుఃఖపడ్డాడు, కన్నీరు ఇచ్చాడే. నా పితరుల ముందు పట్టణము ఇలాగైపోయిందని వేదన పడ్డాడు నెహెమ్యా. అదంతా కూడా దేవుడు ఆ కార్యము ప్రారంభించడానికి ఆయనకి సఫలపరిచాడంట. అలాగైతే ఇంకొక మాట కూడా మనకు జ్ఞాపకం వస్తుంది కదమ్మా. అబ్రహాము తన యొక్క ఎలియాజరుని లాబాను దగ్గరికి, బెతుయేలుకు అక్కడికి పంపించినప్పుడు నీవు ఒకసారి చూస్తారా, ఆదికాండము 24వ అధ్యాయము. ఓకే, ఆదికాండము 24వ అధ్యాయము 40-42 వచ్చిన 56 వచ్చిన చదువమ్మా. ఓకే. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేశాను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని వద్దకు వెళ్ళదనని చెప్పిన. 24 కదమ్మా నువ్వు చదివింది. 56 అంటే అవునండి, 24:56. సఫలము చేశాను గనుక యెహోవా, ఇంకా పైన కూడా నీ ప్రయాణము సఫలము చేయను, యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయను కనుక అని 40వ వచనంలో ఉంది ఇదే అధ్యాయం. కాబట్టి ఆయన యెహోవా అబ్రహాము యొక్క కార్యాన్ని ఎలియాజరు ద్వారా సఫలం చేశాడు. అరే అలాగైతే మన కుటుంబాలలో మనకు ఎన్ని కార్యక్రమాలలో ఆయన సఫలపరిచాడు? అన్ని ఫెయిల్ అవుతున్నాయా? కావు కదా. దేవుడు ఉంటే ఆ కార్యంలో సఫలం చేస్తాడు. కానా వివాహంలో ప్రభు ఉన్నప్పుడు ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చి అద్భుతమైన రుచితో వారికి పంపకము ద్రాక్షారసం పంపించారు వారి విందులోకి. అలాంటి సఫలం చేసేటువంటి దేవుడు. ఇంకా యోసేపు విషయంలో కూడా అలాగే ఉంది. 38వ అధ్యాయము, యోసేపు చేసినది యావత్తును ఆయన
సఫలపరిచాడు. సఫలపరచండి. యోసేపు చేసినది యావత్తు కూడా దేవుడు సఫలపరిచాడు. దేవుని నమ్మిన బిడ్డలు వారు ఏ కార్యం చేసినా అది సఫలీకృతం అవుతారు. దేవుని మీద ఆధారపడి మనం చేసినప్పుడు మన కార్యాలు ఆయన సఫలము చేసే దేవుడుగా ఉన్నాడు. ఇంకొక మాట చూసుకున్నామమ్మా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ చూద్దాము. ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ఒక ప్రశ్న. నేనేం ప్రశ్నలు అనుకుంటూ లేదు, కానీ దైవ గ్రంథంలో ప్రశ్నలే వేస్తున్నాడు. ఆయన ఏ జనమునకు ఇలాగూ చేసి ఉండలేదు అన్నాడు కదా. మొదటి ప్రశ్న ఏంటమ్మా? ఆయన కట్టడలను విధులను గూర్చి ఏ జనమునకు ఆయన చెప్పి ఉండలేదు అన్నాడు మొదటిగా. రెండవది ఏంటి మనం చదువుకుంది? ఏ కాలమున మన కార్యములను సఫలపరచు దేవుణ్ణి ఏ కాలమున ఎవరూ చూచి ఉండలేదు అన్నాడు. మూడవ ప్రశ్న, మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లు ఏ దేవుడు ఏ జనమునకు సమీపంగా ఉన్నాడు అన్నాడు కదమ్మా. చదువుతారా? మళ్ళీ ఒకసారి చదువుతారా వచనము? ఓకే అండి. ఎలాగనగా మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు మనము మొరపెట్టినప్పుడల్లా మనం మొర వినడానికి ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఉన్నాడు? ఏ జనాంగానికి ఉన్నాడు? మనము మొరపెట్టితే ఆయన మనము నిజముగా మొరపెట్టువాడు ఎడల అన్నారు కీర్తన 145వ కీర్తనలో. ఆయనకు నిజముగా మొరపెట్టువారి ఎడల ఆయన కృప చూపేవాడు, ఆయన మొర ఆలకించేవాడు. నిజముగా మొరపెట్టే అంటే ఊరికూరికే కూడా మనము ఒట్టిగా మొరపెడతామా? నిజంగానే మొరపెడతాం. మన కష్టాన్ని బట్టి, మన బాధను బట్టి, మన దుఃఖాన్ని బట్టి, మన శ్రమను బట్టి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి మొరపెట్టుకుంటాం. ఆయన తప్పకుండా మన ప్రార్థన వింటాడు, మన మొరని వింటాడు. తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాం చూడమ్మా. సంఖ్యాకాండం 23వ అధ్యాయము. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. నిర్గమకాండము, లేవీ కాండము, తర్వాత సంఖ్యాకాండం 23వ అధ్యాయము. 23వ అధ్యాయం 23వ వచనం చదవండమ్మా. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు చెప్పబడును. చాలమ్మా. అది ఇశ్రాయేల్లో యాకోబుల ఆయా కాలముల యందు, అది ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియజెప్పబడును. ముందు ఏమి జరుగుతుందో అవన్నీ ఇశ్రాయేలీలకి తెలియపరుస్తున్నాడంట. మోషేకు తెలియపరిచాడు, అబ్రహాము ముందు ఏం జరుగుతుందో అవన్నీ తెలియపరిచాడు. ఎక్కడ ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఆ ఐగుప్తులో, ఇవన్నీ ముందుగానే ఇవన్నీ సూచించాడు మోషేకి. అలాగే అబ్రహాము కూడా సొదొమ గొమొర్రా విషయంలో నా స్నేహితుడైన అబ్రహాము ఈ విషయాలు నేను దాచేదనా తెలియజేస్తున్నాడు అబ్రహాముకి. ఈ సొదొమ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు ఆయన బతిమలాడుకున్నాడు. 50 మంది నీతిమంతులుంటే, 40 మంది నీతిమంతులుంటే, 30 మంది నీతిమంతులుంటే, 10 మంది ఉంటే, 5 మంది ఉంటే, ఒక్కడున్నా కూడా ఆయన ఆ ఒక్కడిని తప్పించి ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. ఆయన తన యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియచెప్పబడును. అబ్రహాముకు చెప్పాడు. ఆ తర్వాత ఇంకా జరిగిపోయే విషయాలు కూడా యోసేపుకు ఆ కలల భావాన్ని చెప్పాడు, జరగబోయే సంగతులు చెప్పాడు, దానియేలుకు చెప్పాడు. ఇలాగ దేవుని పిల్లలకు ఆయన ముందుగానే ఆ విషయాలన్నీ కూడా తెలియజెప్పబడును అంట. అలాగైతే మన దేవుడు ఆ కార్యాల విషయాలలో మీరు ఇంకా కూడా మనకు సమీపంగా ఉన్నట్టుగా ఆయన ఏ ఏ ఏ
ఎవరికి ఏ జనములో సమీపంగా ఉన్నాడు అని. సమీపంగా ఉన్నాడు. ఆ నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. మనకు సమీపంగా ఉన్న దేవుడు. ఆ యోసేపు విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరందరూ అక్కడ కనాన్లో ఉన్నారు. అక్కడ చాలా కరువు ఉంది. కాబట్టి మీరందరూ వచ్చి నా దగ్గర నాకు సమీపంగా ఉండాలని కోరుకుంటున్నాడు యోసేపు. దూరపరిచారు అన్నలు యోసేపును. కానీ ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు? అందరినీ క్షమించాడు. ఆయన దగ్గరకు చేర్చుకొని మీరు నాకు సమీపంగా ఉండాలి అన్నాడు. అందుకనే యోసేపును కూడా యేసు ప్రభుకు గుర్తుగా చెప్తారు మన పెద్దలు. అది ఆదికాండం 45వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంది. మీకు కలిగినది యావత్తును తీసుకొని నాకు సమీపంగా ఉండండి. మంచి ప్రాంతంలో, గోషెను ప్రాంతంలో నాకు దగ్గరగా ఉండండి. మీరు కనాను దేశంలో ఎలాగుంటారు? నా దగ్గరికి రండి. మిమ్మల్ని అందరినీ నేను పోషిస్తాను. ఎంత గొప్ప సంగతులమ్మా ఈ మాటలు మనకు. ఇంకా 4వదిగా చూసుకొని మనము ముగిస్తాము. 4వ మాట. ఇప్పుడు 3 మాటలు విన్నాము. ఆ జనాంగానికి దేవుడు ఎలాంటి కార్యములు చేస్తున్నారో మనం విన్నాము. 4వదిగా నిర్గమకాండము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోయున్నది భయంకరమైనది. చాలమ్మా. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నీ నడుమను నేను ప్రజలందరూ చూస్తున్నప్పుడు యెహోవా కార్యాన్ని చేస్తున్నాను. ప్రజలందరూ చూచెదరు. ఇప్పుడు ఆ అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన సఫలపరిచే దేవుడుగా, మనకు సమీపంగా ఉండే దేవుడుగా ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకున్నాం. కానీ ఇప్పుడు సమస్త ప్రజలు కూడా ఆయన చేసే అద్భుత కార్యాలు చూస్తున్నారంట. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అది ఒక అద్భుతమైన కార్యం. ఆ పశువుల పాకలో జన్మించి ఆయన ఒక నక్షత్రము, ఆకాశమున పుట్టిన ఆ నక్షత్రము అదొక అద్భుతం కదా. ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రయాణాన్ని ముందుగా వెళుతూ ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రము జ్ఞానులకు దారి చూపించినటువంటి నక్షత్రం అది ఒక అద్భుతం ఆకాశములో కదా. అంత మాత్రమే కాదు, ప్రభువు చేసిన అద్భుతాలు ఇన్ని కావు. పౌలు చేశాడు, పేతురు చేశాడు, ఎంతో మంది ఎన్నో విధాలుగా చేశాడు. అయితే ఈ అద్భుతాలన్నింటిని గురించి యోబు గ్రంథంలో ఒక మాటను చూస్తారమ్మా. యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో యోబు ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. యోబే రాశాడు. అబ్రహాముతో సమకాలికుడు అని అంటారు యోబుని. ఆయన అప్పుడే రాశాడు. లెక్కలేనన్ని క్రియలు చేయవాడంట దేవుడు. అయితే ఇప్పుడు ఈ కాలం వరకు ఉంటే ఇన్ని సంవత్సరాల కాలంలో, ఇన్ని యుగాలలో దేవుడు ఎంత అద్భుతాలు చేస్తున్నాడు. లెక్కలేనన్ని అద్భుత కార్యములు ఆయన చేయవాడు. నీ పట్ల మనం అనుకుంటాం, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగతమైన జీవితంలో మన ప్రభువును అంగీకరించిన తర్వాత మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేసి ఉంటాడు, ఎన్ని మేళ్లు చేసి ఉంటాడు. వాటిని మరొక జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కీర్తన 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోవద్దు, వాటన్నిటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించమని. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. మనం కంఠస్థం అది, కానీ మనం అనేక సార్లు దేవునికి స్తుతులు చెల్లించడం మర్చిపోతున్నామా? జ్ఞాపకం చేసుకుందామా?
మన బలహీనతలన్నింటినీ దేవుని సన్నిధిలో నూతన సంవత్సరం రాబోతుంది. మనం జాగ్రత్తగా ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకొని, ఏ జనానికి నువ్వు ఇట్లా చేసావు ప్రభా, ఎవరు కూడా చేయలేదు, మీరు మాత్రమే చేశారు. మనం 4 మాటలు ధ్యానం చేసుకున్నాం. ఇంకా కూడా చూద్దామమ్మా. యోబు గ్రంథంలోనే 37వ అధ్యాయము ఇంకొక మాట కూడా ఆయన వ్రాసున్నాడు. ముప్పై 37వ అధ్యాయము 14వ వచనం చూడమా. యోబు, ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుడు చదవమంటారంటే, దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయనో నీకు తెలియనా? చాలు. అది పరిపూర్ణ జ్ఞానం గలవాని మహాకార్యములను నీకు తెలియనా? ఈ ప్రశ్నలే ఉన్నాయి ఇక్కడ. యోబుకి దేవుడు ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించము. యోబు మాట ఆలోచించు. ఆ తర్వాత దేవుని అద్భుత క్రియల గురించి ఆలోచించమంటున్నాడు. పైన 7వ వచనంలో 7వ అధ్యాయంలో మనం చదువుకున్న 5వ అధ్యాయము, ఆయన లెక్కలేని అద్భుత క్రియలు జరిగించే దేవుడు కదమ్మా అని చదివా. లెక్కలేని అద్భుత క్రియలు జరిగించేవాడు ఆయన. అయితే ఇక్కడ ఏమంటాడు, యోబు ఆలోచించు, నీ విషయంలో ఆయన చేయడా, ఆయన అద్భుత కార్యములు చేయడా, ఆలోచించు. దేవుడు ఎంతో అద్భుతమైన కార్యాలు లెక్కలేని చేసున్నాడు, నీ విషయంలో చేయడా అని దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట కూడా చదువుతాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. రేపు మీ మధ్య ఆయన అద్భుత కార్యం చేయబోతున్నాడు. అదేంటమ్మా అద్భుత కార్యము? ఎరికో గోడలు కూల్చివేయబడుతున్నాయి. వారు గోడతోనే యెరూషలేము ఎరికో గోడలు కూల్చివేయబడుతున్నాయి. ఆ అద్భుత కార్యాన్ని మీ మధ్య ఆయన చేయబోతున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయం 5వ వచనం కదమ్మా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మీ మధ్య ఆయన అద్భుత కార్యములు చేయబోతున్నాడు. అలాగైతే మన మధ్య ఆయన చేసిన అద్భుత కార్యాలని గురించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంవత్సరంలో మనకు ఏమేమి దేవుడు మన పట్ల ఆయన చేశాడు, మన కుటుంబాల పట్ల, మన వ్యక్తిగతమైన జీవితంలో, మన కుటుంబస్తుల మధ్య, పిల్లల విషయాల్లో కానీ, కుటుంబాలలో కానీ ఏమి చేశాడో, ఏ కార్యాలు చేశాడో, మనకి ఎంత సమీపంగా ఉన్నాడో, ఆయన నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉండి ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చాడో, కట్టడలు ఇచ్చాడు, న్యాయ విధులు ఇచ్చాడు. ఇవన్నిటిని మనల్ని ఆ విశ్వాస ఆ యాత్రలో మనకి ఇవన్నీ మనకు ఇచ్చి నేర్పించి నడిపిస్తున్నాడు ఆయన యాత్రా జీవితంలో. కాబట్టి ఆయనకు మనం ఇష్టంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో అదే మాట ఉంది. మనకు ఇష్టమైన జనాంగంగా ఉండడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఇష్టంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలని ప్రభు ఈ మాటల్లో మన కొరకు దీవించినగా. అలాంటి మరి దేవుడు ఆటని చాలా చక్కగా వాడుకొని శ్రేష్టమైన వాక్యము మరి దేవుడు మనకు దయచేశారు. మరి మన ముగింపుకు వచ్చేసాము.